ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి. గిరిబాబు గారు, నా ఫ్రెండ్ ఒక అతను నేను కాల్ చేశాడు. విష్ణు, ఒక 10 lakhsలో ఒక మంచి కార్ తీసుకుందాం అనుకుంటున్నా. నా బడ్జెట్ 10 లక్షలు. నా దగ్గర ఒక 5 లక్షల రూపాయలు క్యాషు, నేను చిన్న చిన్న సేవింగ్స్ చేసుకొని చిట్టీలు వేసుకొని ఒక 5 లక్షల రూపాయలు సమకూర్చుకున్నాను. ఇంకొక 5 లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. అయితే ఇంకేదైతే 5 లక్షలు ఉందో ఒక 3 లక్షలు మా వైఫ్ తన గోల్డ్ ఏదైతే ఉందో తను ఎక్కడైనా మార్ట్గేజ్ పెట్టి ఒక 3 లక్షలు తను సపోర్ట్ చేస్తా అన్నది. ఇంకొక 2 లక్షలు మా నాన్న ఇస్తా అన్నాడు. సో మొత్తంగా ఒక 10 లక్షలు సమకూరుతుంది కదా, కారు కొనుక్కుందామన్న ఆలోచనలో ఉన్నాను. సో నాది సరైన నిర్ణయమేనా, లేదంటే ఇంకేదన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకోమంటావా అని నా ఫ్రెండ్ మొన్న కాల్ చేసి అడిగాడు. మరి ఏంటి నా ఫ్రెండ్కి వచ్చిన సందేహానికి, సెకండ్ ఒపీనియన్కి మీరేం చెప్తారు? యాక్చువల్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. ఈ బ్యూటిఫుల్ లైఫ్ని మనకున్న చిన్న చిన్న కోరికల్ని చంపుకోకుండా ఇలా తీర్చుకోవడం అనేది ఎంత మంచి ఆలోచన చెప్పండి. ఇందులో సెకండ్ థాట్ అవసరమే లేదు. హ్యాపీగా, ఇంకా అదృష్టం ఏంటంటే తను ఒక 5 లక్షలు సమకూర్చుకోగలిగాడు, చిన్న పొదుపు చేసి. వైఫ్ రెడీగా 3 లక్షలు హెల్ప్ చేస్తా అని చెప్తున్నారు. ఫాదర్ ఒక 2 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు వచ్చాయి. అయితే ఈ కావాల్సిన 10 లక్షల కోసం పాపం ఇంత విధంగా మీ ఫ్రెండ్ పోగు చేసుకొని జమ చేసుకొని చేశాడు కదా. దీనికి ఇంకొక ఒక చిన్న టిప్ చెప్తాను. దానివల్ల తనకున్న కంఫర్ట్ జోన్ మిస్ అవ్వకుండా ఈ 10 లక్షల రూపాయలు ఖర్చు అయిపోకుండా కూడా చేసుకోవచ్చు. దానికి ఏం లేదు, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము ఇంతకుముందు ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో మనం ఏం చెప్పాము, 50 లక్షలు తీసుకుని 50 లక్షలు ఉన్నాయి మీ దగ్గర, ఫ్రెండ్ దగ్గర, అయిపోకుండా ఏం చేయాలి. మనం ఏం చెప్పాము, దాన్ని 2 years డిఫర్డ్ చేసేసి ఆ 2 years తర్వాత వచ్చే గ్రోత్లో వచ్చి ఈఎంఐ కట్టండి అని చెప్పాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే హోమ్ లోన్ లాగా మనం కార్ లోన్ చూడడానికి లేదు, వీలు కాదు. ఎందుకంటే కార్ లోన్ మాక్సిమం 7 years ఇస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర 10 lakhs ఉన్నాయి. ఇది అయిపోకుండా ఉంచుకొని కూడా ఎలా చేయొచ్చు అని చెప్తున్నాను మీకు. అయితే ఎందుకంటే నేను చెప్పాను క్యాష్ ఇస్ కింగ్ అని. మరి ఇప్పుడు 10 లక్షల కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు, పొద్దున మెయింటెనెన్స్ డబ్బులు కావాలా, పెట్రోల్ కొట్టించాలా, పెట్రోల్ కొట్టియాలి. మరి అదేమని అడుగుతాడు అంటే తనకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ తక్కువై ఉండొచ్చు నాకు తెలిసి ఫ్రెండ్. అందుకే అంటే తను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వైఫ్ కొంత గోల్డ్ ఉన్న కోరికను చంపుకోవద్దు కదా. తప్పకుండా ఇప్పుడు నేను యంగ్స్టర్స్ కలిసినప్పుడు చెప్తుంటారు, కొంచెం సేవ్ చేయండి అంటే మీరు ఎప్పుడు సేవ్ చేయమని చెప్తుంటారు. మేము ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు బుల్లెట్ కొనుక్కోవాలి. నేను నాకు బుల్లెట్ అంటే చాలా ఇష్టం. అది 1,00,000 రూపాయలు ఉంటుంది, మైలేజ్ రాదు నాకు తెలుసు, 30 కూడా ఇవ్వదు. కానీ నాకు కోరిక బుల్లెట్ కొనుక్కోవాలి. iPhone 16 సెప్టెంబర్లో వస్తుంది, అది కొనుక్కోవాలి. ఇప్పుడు 1,50,000 అంటారు. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎంజాయ్ ద లైఫ్. బట్ అట్లానే మీ సేవింగ్స్ని కూడా అలా ప్లాన్ చేసుకోండి, 2 సమకూడతాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్కి నేను ఒక విషయం చెప్పాను కదా. సో మీరు ఏంటి ఏంటంటే ఆ 10 లక్షల రూపాయలని మీరు రేపు పొద్దున అవసరమైన పెట్రోల్ కోసం కూడా వాడుకోవచ్చు. ఏంటంటే సింపుల్ ఏమీ లేదు, తన యొక్క కారు కొనాలని కోరికని ఒక 2 years వాయిదా ఇవ్వమనండి. 2 సంవత్సరాలు వాయిదా, ఓన్లీ 2 సంవత్సరాలు. ఈ 10 లక్షలు ఏం చేయమనండి, ఆ 2 years పాటు ఇన్వెస్ట్ చేయమని చెప్పండి మ్యూచువల్ ఫండ్స్లో. @ 12% చొప్పున 2 years తర్వాత హీన పక్షంలో ఒక 25% పెరిగి ఉంటుంది. అది అంటే మీ 10 లక్షలు ఎంత అవుద్ది, 2.5 lakh అవుతుంది. రైట్, ఈ 2.5 lakh దగ్గర పెట్టుకొని 2 years తర్వాత ఒక కారు కొనుక్కోమనండి. 10 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 95% లోన్ ఇస్తారు ఈ రోజుల్లో. ఇచ్చేస్తే మీ ఈఎంఐ 7 years పెట్టుకుంటే ఎంత ఉంటుంది ఈఎంఐ? 10 lakhsకి రఫ్లీ 25,000 అలా ఉంటుంది ఈఎంఐ. 25,000 ఉంటుంది 7 years పెట్టుకుంటే. ఆ 25,000 రూపాయలు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ 2.5 lakh పెరిగింది కదా మన దగ్గర, 10 + 2.5 lakh. అందులో నుంచి ఒక 2 years తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఒక 20,000, అక్కడ ఈఎంఐ 25 ఉంటుంది, 20,000 విత్డ్రా చేసుకొని ఈఎంఐ కడుతూ ఉండాలి. ఇంకొక 5,000 కావాలి కదా, తన జబ్బుల నుంచి పెట్టుకుంటూ ఉండాలి. సో అట్లా తనకు వచ్చే ఈ మంత్లీ ఇన్కమ్లో SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో నుంచి విత్డ్రా చేసుకుంటూ ఈఎంఐ కట్టుకుంటూ 7 years కంటిన్యూ చేయాలి. అయితే ఇక్కడ మంచి ఫండ్స్లో పెట్టుకుంటే 15% కూడా పెరుగుతాయి. 15% అంటే ఆల్మోస్ట్ 3 lakhs కూడా పెరుగుద్ది. 10 + 3 13 lakhs అవుతుంది. అందులో నుంచి 20,000 విత్డ్రా చేసుకుంటూ పోవాలి. విత్డ్రా చేసుకుంటూ పోతే 20,000 ఇక్కడ కార్పస్ చాలా వోలటాలిటీ తోటి కొంచెం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఉన్నా కూడా 2 years టైం ఇచ్చాడు కాబట్టి ఎంతవరకు తగ్గినా ఆ 3 lakhs అనేది అందులోంచి విత్డ్రా చేసుకుంటూ ఉంటాడు. 10 పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ 10 lakhs 1.2 lakh అవుతుంది. 12% చొప్పున, లేదా 15 అయితే 1.5 lakh అవుతుంది. మీరు మెల్లమెల్లగా కార్పస్ పెరుగుతుంటుంది. అందులోంచి విత్డ్రా చేసుకుంటూ ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళిపోతే ఆఫ్టర్ 7 years మీ 10 lakhs దాదాపుగా ఇంచుమించుగా 9-10 lakhs, అంటే కొంచెం తగ్గిన కార్పస్ మళ్ళీ 9-10 lakhs ఉంటాయి. 7 years అయిపోయిందా,
కార్ సొంతం అయిపోయింది కదా, పెట్రోల్ కోసం కావాలంటే కూడా ఇందులోంచి ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ విత్డ్రాయల్ లాగా ఒక 5,000 10,000 కార్ మెయింటెనెన్స్ కోసం విత్డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీనికి చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్ చేయగానే ఇమీడియట్లీ SWPకి వెళ్లకుండా, అంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ పైన వెళ్లకుండా 2 years, ఇంకా కంఫర్ట్ జోన్ కావాలంటే 3 years, 3 years పాటు డెఫర్ చేసుకొని 3 years తర్వాత మనకు సమకూరిన ఈ మొత్తంలో నుంచి విత్డ్రా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కారు సొంతమైపోతుంది. కారుకు కావాల్సిన EMI ఇక్కడ నుంచి కట్టేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు కావాలంటే ఇక్కడ నుంచి. ఎందుకు 3 years తర్వాత మీ కార్పస్ 10 lakhs ఇది అట్లీస్ట్ హీనపక్షంలో ఒక 4 lakhs పెరుగుతుంది కదా, 4.5 lakh అందులోంచి విత్డ్రా చేస్తూ ఉండాలి. మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలా పాసిబుల్ కూడా. మనం డిస్కస్ చేసామా, కింద కామెంట్స్ పెడతారు, నేను కనుక ఎవ్రీ మంత్ 20,000 ఇస్తే నా కార్పస్ ఈరోడ్ అయిపోతుంది, తగ్గిపోతుందని. జరుగుద్ది, అందుకనే నేను డెఫర్ చేయమంటున్నాను. అంటే ఒక 2 years నుంచి 3 years టైం ఇస్తే మీ 10 lakhs పెరిగి ఉంటుంది కదా, ఒక 3 lakhs 4 lakhs పెరుగుద్ది కదా, ఆ పెరిగిన దాంట్లో నుంచి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. మీ 10 lakhs అలాగే ఉంటాయి. ఇక్కడ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నంత 10 lakhs గురించే. వచ్చిన గ్రోత్ని లెట్ ఇట్ యూస్ ఫర్ విత్డ్రా చేసుకుంటూ EMI కడుతూ వెళ్ళిపోవచ్చు. సింపుల్. మళ్ళీ కొంచెం ఒక 4-5,000 ఎక్స్ట్రా కూడా పెట్టేసుకొని మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 7 years తర్వాత మీ 10 lakhs మీ దగ్గరే ఉంటాయి. మీకు కావాల్సిన పరంగా 10 lakhs వాడుకోవచ్చు. కావాలంటే తన వైఫ్కి గోల్డ్ మళ్ళీ విడిపించేసి మళ్ళీ హ్యాపీగా ఇచ్చేయచ్చు, ఫాదర్కి తిరిగి ఇచ్చేయచ్చు, కార్ సొంతం అవుతుంది. ప్రాక్టికల్లీ దిస్ ఇస్ పాసిబుల్. ఏం లేదు, ఒకటే తను కష్టపడాల్సింది ఏంటంటే ఒక 2 to 3 years తన యొక్క కోరికను వాయిదా వేసుకోవాలి. డబ్బులు తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, 2 years వెయిట్ చేయాలి, లేదా 3 years, 2 or 3 years వెయిట్ చేసేసి బుక్ చేసుకోవాలి. చేసుకుంటే మన క్యాపిటల్ మన చేతుల్లోనే ఉంటుంది, మనకు కావాల్సిన కార్ మనకు వచ్చేస్తుంది, EMI వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ మనము హోమ్ లోన్ కూడా అప్లై చేయొచ్చు. హోమ్ లోన్ ఇంకా బెటర్ గా అప్లై అవుతారు, ఎందుకంటే హోమ్ లోన్ టెన్యూర్ ఎక్కువ టెన్యూర్ ఉంటుంది, 20-25 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 10 lakhs 1 year డెఫర్ చేసినా 2 years డెఫర్ చేసినా వచ్చే కార్ అయితే గ్రోత్ ఉంటుందో దాన్ని మాత్రం విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మనం డెఫర్ చేసుకుంటే. అందుకనే మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి మన యొక్క కోరికలు తీర్చుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు అంతేగాని మీ ఫ్రెండ్కి అరే నీ కార్ ఎందుకురా ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయకండి, లెట్ హిమ్ ఎంజాయ్ ద లైఫ్ కదా. సో కానీ ఇక్కడ మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రక్స్ ఏంటంటే మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం, ఎలా డిఫర్ చేయాలి, తర్వాత విత్డ్రా చేసేటప్పుడు మళ్ళీ విత్డ్రాల్ కార్పస్ ఉంటుంది కదా, అది డిస్టర్బ్ అవ్వకుండా ఎట్లా బ్యాఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాపర్గా చేయాలి. చేసుకుంటే డెఫినెట్లీ మీ ఫ్రెండ్కి డబ్బులు ఉంటాయి, ప్లస్ తన కోరిక తీరుతుంది, హ్యాపీగా వైఫ్ తోటి కార్లో ప్రయాణం చేయొచ్చు. రైట్. సో మొత్తానికి ఇప్పుడు తన దగ్గర ఉన్న 10 lakhs తీసుకెళ్ళి ఒక 2.5 years, ఒక 3 years ఇన్వెస్ట్ చేసేసి దాని తర్వాత తను లోన్కి వెళ్ళగలిగితే దాని మీద వచ్చే రిటర్న్స్ EMI కట్టుకుంటూ హ్యాపీగా ప్రతి బ్యాంక్ లోన్ ఇస్తుంది, బ్యాంక్ లోన్ ఇస్తుంది. లోన్ తీసుకొని 95% 100% లోన్స్ ఇస్తాయి కొన్ని, తీసుకొని ఆ లోన్ని ఈ 2 years తర్వాత పెరిగిన అమౌంట్ ఉంటుంది కదా దాన్ని విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. సూపర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆ 10 lakhs సమకూర్చడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. అంటే తను చెప్పాడు చిన్న చిట్టీలు వేసుకొని నెలకు ఒక అమౌంట్ ఎంతో పెట్టుకొని చిట్టీలు వేసుకొని తెచ్చుకున్నాడు. మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా బంగారం తాకట్టు పెట్టి తను ఒక 3 lakhs వరకు సపోర్ట్ చేస్తున్నది. పాపం వాళ్ళ నాన్నగారు 2 lakhs ఇస్తాను, ఎందుకంటే ఆయన కూడా ఒక 60-65 ఏజ్లో ఉన్నాడు ఇప్పుడు, ఆయన కూడా 2 lakhs ఇస్తాను. సో ఈ అమౌంట్ని ఒక్కటేసారి తీసుకెళ్ళి కార్ కొనేసేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అంతేగాని నువ్వు కార్ ఎందుకు డిస్కస్ చేయకండి, అంటే కొనుక్కోమనండి, లైఫ్ ఎంజాయ్ చేయమనండి. అంటే ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతమంది అంటే 3 కలిసి 10 lakhs సమకూర్చారు. అంటే ఇప్పుడు 10 lakhs పెట్టి కారు కొంటే 10 ఏళ్ల తర్వాత మొత్తం డిప్రిషియేట్ అయిపోతుంది. అవును ఎగ్జాక్ట్లీ. బట్ మీరు చెప్పిన ఆలోచన ఏదైతే ఉందో మన క్యాపిటల్ ఈ 3 సమకూర్చిన క్యాపిటల్ ఉంటుంది, దాని మీద రిటర్న్స్ వస్తాయి, ఆ రిటర్న్స్ తో కారు తీసుకుంటాం, కారు ఉంటుంది, మన డబ్బులు మన దగ్గర. ఒకటి ఏంటంటే 2 years డెఫర్ చేయాలి, అంటే 2 years టైం ఇవ్వాలి. ఇమ్మీడియట్లీ 10 lakhs రాగానే కొనుక్కోవద్దు, 2 years వెయిట్ చేయండి. ఈ డబ్బులు ఈ 10 lakhs జనరేట్ చేసే రిటర్న్స్ తోనే EMI కట్టుకుంటూ పోవాలి. ఎందుకంటే సింపుల్. ఇంతమంది కష్టపడి డబ్బు సమకూర్చి అది ఒక 5-6 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత డిప్రిషియేట్ అయిపోతే మనసుకు బాధ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆ కార్ యొక్క వాల్యూ డిప్రిషియేట్ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే మన క్యాపిటల్ మనకు ఉంది కాబట్టి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.